ప్రమాదం అనేది మొత్తం అందరి రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు నింపింది. ఇటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంటే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, శరద్ పవార్కు అజిత్ పవార్కు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా కలిసికట్టుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా ఇటు కుటుంబ సభ్యులు నిర్వహించిన శుభకార్యాల్లో అందరూ పాల్గొనేవారు. ఇక రాజకీయాలు వేరు, కుటుంబం వేరు అనేది కూడా వారు భావించి ఇటు కుటుంబ కార్యక్రమాల్లో శుభకార్యాలు పాల్గొనేవారు. అయితే ఇటీవల కాలంలో రెండు పార్టీలు కలిపి ముందుకు తీసుకువెళ్లాలని కూడా చర్చలు కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. గతంలో 1991 నుంచి కూడా ఆయన శరద్ పవార్ ఏర్పాటు చేసిన పార్టీ ఏదైతుందో ఎన్సీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు మధ్యలో కొంత రాజకీయ పరిణామాలు కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడం వల్ల కానీ ఆయన పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ ఈ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఆయన తీసుకుని వచ్చారు. ఇక ట్విట్టర్ వేదిక ఒక్కొక్కరుగా కూడా స్పందిస్తున్నారు. సివిల్ ఏవియేషన్ అయితే అధికారికంగా దీని గురించి స్పందించింది. ఇక శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ రాజకీయాల్లోకి రావడంలో అజిత్ పవార్ కూడా కీలక పాత్ర, అదే శరద్ పవార్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు దాదాపు అన్ని మంత్రివర్గాలు కూడా అందరి మంత్రివర్గాలు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే మహారాష్ట్రకు అత్యధికంగా 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం అనేది ఆయనకుంది. ఇది పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, అలాగే ఏక్నాథ్ షిండే మంత్రివర్గాల్లో కూడా ఆయన పనిచేశారు. ఇక 2023లో శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ నుండి ఆయన విడిపోయి సపరేట్గా పార్టీ పెట్టుకున్నారు. సపరేట్గా ఎన్నికల గుర్తును కూడా ఆయన సంపాదించుకున్నారు. తర్వాత బారామతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే బారామతి నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడనే ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆయన 2024 నాటికి అంటే 65 అంటే దాదాపు 67 ఏళ్ల వయసు కలిగి ఉన్నారు. 1959లో జూలై 22, 1959లో ఆయన జన్మించారు. ఆయన మొత్తం కూడా రాజకీయ జీవితం అంతా కూడా ఎంతో విజయాలు సాధించారు. రాజకీయ అనుభవం కానీ ఆయన రాజకీయ అనుభవంతో మహారాష్ట్ర కూడా ఎంతో ఆయన ప్రాంతాలు కానీ ఇక ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎంతో కాలంగా అందరి మన్ననలు పొందిన శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ మృతి చెందడం పట్ల అటు వారి కుటుంబ సభ్యులు కానీ, ఆయన అభిమానులు, రాజకీయ ప్రముఖులు కానీ, ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీవ్ర మనోవేదనకు, ఆవేదనకు గురవుతూ ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్ళిన సందర్భంలోనే ఈ తుది శ్వాస విడవడం అనేది కూడా అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా ఆయన అభిమాన వర్గం ఎవరైతే ఉన్నారో సహచరులు కానీ, ఇటు పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ఎక్కడో కొంత ఆశ ఉంది, కానీ ఇంత పెద్ద ప్రమాదం జరగడం అంటే ప్రమాద తీవ్రతను బట్టి ముందు అందరూ కూడా అంచనా వేశారు. ఎక్కడో చిన్న హోప్ ఉంది, బ్రతుకుతారని ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు కాబట్టి అని అందరూ భావించారు. కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించింది. దాంట్లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కానీ మరోవైపు మృతదేహాలన్నిటి కూడా డెడ్ బాడీస్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు వారి అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అజిత్ పవార్ను ఏదైతే ఆసుపత్రికి తరలించారో అక్కడికి ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కొంతమంది చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు సుప్రియా సూలే కూడా ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరారు. వారితో పాటు ఎన్సీపీ అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్న నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, సాంకేతిక లోపమా, ల్యాండింగ్ చేసే సమయంలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, ఏం జరిగింది అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. సటాస్ కరెక్ట్. సో బారామతి ఎయిర్పోర్ట్లో క్రాష్ ల్యాండింగ్ అనేది ఇందాక మీరు చెప్పినట్టు ఫాల్స్ ల్యాండింగ్ ఏమైనా చోటు చేసుకుందా అనేది మేజర్ క్వశ్చన్. అట్ ద సేమ్ టైం సాంకేతిక లోపం, ప్రైవేట్ ఇటు స్టేట్కు సంబంధించిన ఒక ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ కనుక దానికి సంబంధించి ఇటు చార్టర్ ఫ్లైట్కు సంబంధించిన కంపెనీ ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? బ్లాక్ బాక్స్ ఎప్పటి వరకు ఇటు ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? రైట్, ఒక్కొక్కరికి కూడా దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా వారి ప్రమాదం జరిగిన వెంటనే వారిని ప్రాణాలు రక్షించే క్రమంలో అందరూ కూడా ముందు దానిపైన దృష్టి సారించారు. దానిలో భాగంగా వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా సంఘటనా స్థలంలోనే వారందరూ చనిపోయారు అనేది ముందుగా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అంటే ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్రతికే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది అనేది కూడా వారు భావించి దానికి సంబంధించి ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత అధికారికంగా వారందరూ కూడా వైద్యులు ధృవీకరించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అటు అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చిన తర్వాత
వారు సివిలియేషన్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. వారు అధికారికంగా ఈరోజు ప్రకటించారు. అయితే దాంట్లో బ్లాక్ బాక్స్, మీరు అన్నట్లుగా దాంట్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది. దాంట్లో సమాచారం కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. సమాచారం అయితే కనిపిస్తుంది. అంటే ముందు దాంట్లో ఎంతవరకు ఏం జరిగింది, ప్రమాదం జరిగే సమయంలో అటు అజిత్ పవార్ కానీ ఆయనతో పాటు ప్రయాణించిన వారు కానీ పైలట్ కానీ ఏమైనా మాట్లాడారా, ప్రమాదం జరిగే సందర్భంలో అటు ఏటీఎస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఏమైనా సమాచారం అందించారా ప్రమాదం జరిగే సమయంలో అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అందరూ కూడా బ్లాక్ బాక్స్ పైన అందరూ దృష్టి సారించారు మీరు అన్నట్లుగా. ఇప్పుడు బ్లాక్ బాక్స్లో ఏమైంది, ఏం మాట్లాడారు, ప్రమాదం జరిగే సమయంలో వారు ఏమన్నా మాట్లాడారా ఏటీఎస్తో కానీ ఏటీసీతో కానీ, మరోవైపు ఇతర వారు ఏమైనా మాట్లాడుకున్నారా ఏంటి అనేది కూడా దాంట్లో రికార్డ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో ఉన్న సమాచారం మేరకు అధికారికంగా అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే దాంట్లో శిథిలాలను ఇక్కడ తొలగిస్తున్నారు. ఆ బ్లాక్ బాక్స్ను అధికారులు ఇటు ఫోరెన్సిక్ టీం కానీ ఇటు ఏవియేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అక్కడ చేరుకునే బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్న తర్వాత దాంట్లో నిక్షిప్తమై ఉన్న సమాచారం ఏదైతుందో దాన్ని అధికారికంగా దాని నుంచి తీసుకున్న తర్వాత అధికారులతో చర్చించిన తర్వాత అధికారికంగా దాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈలోపు ఇటు అజిత్ పవార్కి సంబంధించిన అంత్యక్రియలు కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది వివిధ కోణాల్లో కూడా దీన్ని దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇటు సుప్రీంకోర్టు ఇప్పటికే ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరి వెళ్ళారు. అజిత్ పవార్ కూడా ఇటు సంఘటన స్థలానికి అంటే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఆసుపత్రికి తరలించారు కాబట్టి మృతదేహాలను అక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరు ఇటు ఎన్సీపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి తమ అభిమాన నేతను చూసేందుకు అందరూ కూడా కన్నీటి పర్యంతమవుతూ కూడా అక్కడికి సంఘటనా స్థలానికి మరోవైపు కొంతమంది ఆసుపత్రికి వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది కాబట్టి మరోవైపు ఇటు దీనికి సంబంధించిన బ్లాక్ బాక్స్ సంబంధించిన దానిలో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా సేకరించేందుకు బ్లాక్ బాక్స్ని కూడా ఇటు అక్కడున్న ఏవియేషన్ విభాగం కానీ ఫోరెన్సిక్ టీం కానీ వీరంతా కూడా వాటిని బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుని దాని నుంచి సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే మృతదేహాలన్నీ కూడా ఆసుపత్రిలో ఉన్నాయి. ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరోవైపు అభిమానులు అందరూ కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇక మొత్తం విజువల్స్ అన్నీ కూడా హృదయ విదారకంగా అంటే వెంటనే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిన వెంటనే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ మంటల్లోనే వారంతా కాలిపోయినట్టు కూడా తెలుస్తుంది. అంటే ముంబై భారత్ అంటే చార్టెడ్ ప్లేన్, అది చార్టెడ్ ప్లేన్లో వెళ్ళారు. ఉదయం 8:45 సమయంలో ఈ ప్లేన్ అనేది క్రాష్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా మరిన్ని సమాచారం తెలియాల్సి ఉంది, మరింత సమాచారం. అయితే డీజీసీఏ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా దీనికి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్లుగా 5 చనిపోయారు. అంటే ఎవరైతే అజిత్ పవార్ ఉన్నారో అజిత్ పవార్తో పాటు మరో 4 మొత్తం 5 చనిపోయారనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా సమాచారం అయితే తెలియాల్సి ఉంది. అంటే అజిత్ పవార్తో పాటు మొత్తం దీంట్లో ఉన్న వారి ప్రయాణికుల వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. ఎవరెవరు వెళ్ళారు, అధికార యంత్రాంగమా, ఇంకా వారితో పాటు ఉన్న పార్టీలో కీలక నేతలు ఎవరైనా ఆయనతో పాటు జర్నీ చేశారా ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే వారి అభిమానులందరూ కూడా సంఘటన స్థలానికి కొంతమంది వెళ్ళారు, మరి కొంతమంది ఆసుపత్రికి వెళ్ళి ఆయన చూసేందుకు వెళ్తున్నారు, మరి కొంతమంది వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వారింటికి చేరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను శరద్ పవార్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. సుప్రీ సూలే కానీ శరద్ పవార్ కుటుంబ సభ్యులందరూ కూడా అజిత్ పవార్కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అక్కడ అంటే ఆయన చనిపోయినప్పటికీ కూడా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎవరెవరు ఆయనతో పాటు వెళ్ళారనే డీటెయిల్స్ కూడా వారి కుటుంబ సభ్యులు అజిత్ పవార్ కుటుంబ సభ్యులు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా సుప్రీసీలే సంఘటనా స్థలానికి వెళ్ళారు. వారితో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. ఇక రాజకీయ జీవితం విషయానికి వస్తే మహారాష్ట్రలో అత్యధిక సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అందరి ముఖ్యమంత్రులుగా ఇటు పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, మరోవైపు శివసేన షిండే, మరోవైపు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్, వీరందరి క్యాబినెట్లలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. మరోవైపు శరద్ పవార్ మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు అనేది వారి కుటుంబ సభ్యులైతే చెప్తూ ఉన్నారు. అంటే అత్యంత ప్రభావవంతమైన నేతగా ఆయన కొనసాగుతున్నారు. అంటే అజిత్ పవార్ రాజకీయ జీవితం చరిత్ర ఒకసారి మనం చూసుకుంటే కనుక 2024 నుండి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అజిత్ వర్గం
నాయకుడిగా కూడా ఆయన కొనసాగారు. రాజకీయ ప్రస్థానం అనేది 1991లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో కీలక పాత్ర పోషించారనేది ప్రధానంగా మనకు తెలుస్తోంది. అత్యధిక సార్లు ఇంతకుముందు పృథ్వీరాజ్ చౌహాన్ గతంలో కాంగ్రెస్ హయాంలో పృథ్వీరాజ్ చౌహాన్ కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఇటు మహారాష్ట్రకు కూడా ముఖ్యమంత్రిగా కూడా పృథ్వీరాజ్ చౌహాన్ వ్యవహరించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ఆయన కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన కూడా ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. ఏక్నాథ్ షిండే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి షిండే కూడా విడిపోయి ఇటు ఎన్డీఏ కూటమిలో చేరడం, ఆయన కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం, మళ్ళీ ఇటీవల ఏర్పడిన ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటు ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో మహారాష్ట్ర గవర్నమెంట్లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండగా శివసేన షిండే ఉప ముఖ్యమంత్రిగా, రెండవ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ను నియమించారు. అయితే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే అది సాంకేతిక లోపం వల్ల జరిగిందా ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అనుమానాలనేవి కూడా ఇది సెకండరీ. ముందు ప్రాణాలు కోల్పోయారు, ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ముందు దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ అనుమానాలకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా, రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు నిజం అనేది కూడా ఇంకా అధికారికంగా అయితే తెలియాల్సి ఉంది. కొంతమంది కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి ఇతర పార్టీలతో, ఇప్పుడు కలవాలని మళ్ళా చూస్తున్నారు కాబట్టి ఈ మధ్యలో ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ వాటిని అన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరం అయితే దర్యాప్తు సంస్థలపైన ఉంది. దానిలో భాగంగానే వారందరూ కూడా ఈ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ బాక్స్ ద్వారా ఆ సమాచారాన్ని సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో అసలు ఏముంది, ప్రమాదానికి ముందు ఏమైనా మాట్లాడారా, దాంట్లో పైలట్ ఏమైనా ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఏమైనా ఈ సమాచారం ఇచ్చారా, అజిత్ పవార్ ఏమైనా మాట్లాడారా, ప్రమాదం జరిగే సమయంలో ఆయనతో పాటు ఉన్నవారు ఎవరైనా మాట్లాడారా, ఇదంతా కూడా బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు పలు రకాల అనుమానాలు అయితే ఊహాగానాలు వ్యక్తం చేసే అవకాశం అయితే ప్రధానంగా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కానీ ఈ ప్రమాదం పైన అందరూ దృష్టి సారించారు. అది ల్యాండింగ్ అయిన ప్రాంతం కూడా మీరు చెప్పినట్లుగా చూస్తే అది రన్వేనా లేదా వేరే ఏమైనా ప్రాంతమా, సపరేట్గా ఏమైనా ఏర్పాటు చేశారా, అజిత్ పవార్ చార్టర్డ్ ఫ్లైట్ ల్యాండ్ కావడానికి ఏమైనా సపరేట్గా రన్వే ఏమైనా ఏర్పాటు చేశారా, ఈ రకంగా కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు కానీ, మరోవైపు పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు కేంద్ర హోంమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కూడా దీనికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. మరి కాసేపట్లోని పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్న నేపథ్యంలో ఈలోపు దీనికి సంబంధించి క్లియర్గా సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సమాచారం అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఈ శరద్ పవార్ కూడా ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా ప్రధానంగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం ప్రధానంగా సాంకేతిక లోపం వల్ల జరిగిందా, ల్యాండింగ్ సమయంలో ఉన్న తప్పిదాలు జరిగాయా అనే కోణంలో కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇటు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోవడం కూడా కొంత ప్రమాదానికి గురి కావచ్చు అనేది కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ల్యాండింగ్ సమయంలో జరిగింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే ల్యాండింగ్ సమయంలో జరిగిందా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇంకా ప్రధానంగా సమాచారం అయితే తెలియాల్సి ఉంది.